హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. వెజ్ మోమోస్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా కడాయిలో ఒక 2 టొమాటోస్, 5 రెడ్ చిల్లీ, ఒక 4 వెల్లుల్లిపాయలని బాగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ మనం దాన్ని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసేసి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత లిటిల్ షుగర్ వేసుకోవాలి ఆ స్వీట్నెస్ కోసం. అండ్ హాఫ్ ఆఫ్ ది టమాటా కెచప్, మనకి షాషెట్లో ఉండే హాఫ్ ఆఫ్ ది టమాటా కెచప్ వేసి నిమ్మకాయ ఒక హాఫ్ స్క్వీజ్ చేసేసుకొని నీట్గా కలుపుకొని ఒక 2 to 3 minutes ఉంటే మనకి ఆ రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ స్టఫింగ్కి క్యాబేజ్, ఆనియన్స్, ఉప్పు వేసేసి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత లైట్గా పెప్పర్ పౌడర్, కారం వేసుకోకూడదు ఇందులో, కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఆ ఘాట్ అనేది ఉంటుంది. ఆ పెప్పర్ పౌడర్ వేసేసుకొని లైట్గా మగ్గితే ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మమోస్కి పిండి ఎలాగంటే చపాతీ పిండి లాగా మెత్తగా కాదు, అలా అని గట్టిగా కాదు, మీడియంగా కొంచెం మనము ప్రెస్ చేస్తే ఈజీగా ఉండేలాగా కలిపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వాటిని ఇట్లా చపాతీలాగా చేసి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ చపాతీలాగా చిన్ని పూరి ఆర్ చపాతీస్ లాగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్టఫ్, అందులో మనము మోమోస్లో కంప్లీట్ ఫిల్లింగ్ ఆఫ్ ది స్టఫ్ ఉండాలి. ఎంటీ స్పేస్ అనేది ఉండకూడదు. ఎక్కువ స్టఫింగ్ పెట్టేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే కజ్జికాయ షేప్ అయినా చేసుకోవచ్చు, రౌండ్ షేప్ అయినా చేసుకోవచ్చు. చేసుకొని స్టీమ్ అంటే ఇడ్లీ కుక్కర్లో ఒక 30 minutes కనుక లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఈజీ మోమోస్ అనేది స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అట్లా ఇంట్లో అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫర్ దిస్ వీడియో. బాయ్.